బాక్స్ ఆఫీస్ హరిహర వీరమల చిత్రం ఓపెనింగ్స్ అయితే డే 1 పవర్ స్టార్ కెరీర్ బేస్డ్ నెంబర్స్ అయితే డే 2 చూసుకుంటే కాస్త నిరాశపరిచింది హరిహర వీరమల చిత్రం. లాంగ్ వీకెండ్ కాబట్టి సినిమా రికవరీ సాధ్యమేనా? డే 3 బాక్స్ ఆఫీస్ ధర వసూలు ఎంత? బయట వినిపిస్తున్నట్లుగా సినిమాకి ఏమైనా నష్టం జరగబోతుందా తెలుసుకుందాం పదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. హరిహర వీరమల చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ ధర 47 కోట్ల వరకు షేర్ను 70 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంది హరిహర వీరమల చిత్రం. ఎన్నో సంవత్సరాల షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న చిత్రానికి ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే పవర్ స్టార్ క్రేజ్ కి నిదర్శనం చెప్పుకోవాలి. 2 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంది హరిహర వీరమల చిత్రం. నైట్ షోల్లో వర్షాల ఎఫెక్ట్ వలన అనుకున్న దానికంటే కాస్త తక్కువగా రిపోర్ట్ చేసింది 2వ రోజు బాక్స్ ఆఫీసర్ హరిహర వీరమల చిత్రం. డే 3 బాక్స్ ఆఫీసర్ పరిస్థితి ఏంటంటే హరిహర వీరమల చిత్రం ఏపీ తెలంగాణలో డే 2 కంటే కాస్త బెటర్గా వసూలు అయితే వస్తున్నాయి. వర్షాలు కాస్త తగ్గడం కూడా కలిసి వచ్చే మ్యాటర్గా కూడా చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్ అయితే సెకండ్ హాఫ్ లో బాగులేదని ఆ వెర్షన్ కూడా 15 నిమిషాల పాటు ట్రిమ్ చేశారట. ఇప్పుడు చూస్తున్న జనాలు అయితే సినిమా ఇప్పుడు పర్వాలేదని బానే ఉందని ట్రోల్ అయితే తగ్గించారు. వీకెండ్ కావడంతో కాస్త గ్రోత్ కూడా వచ్చింది. డే 2 ఏపీ తెలంగాణలో 4.5 కోట్ల వరకు షేర్ రాగా డే 3 ఏపీ తెలంగాణలో మౌత్ టాక్ కూడా ఇప్పుడు బాగుంది కాబట్టి 5.5 కోట్ల వరకు షేర్ అయితే టచ్ అయిందని సమాచారం. అయితే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మాత్రం అంతంత మాత్రంగానే వసూలు అయితే వస్తున్నాయి. డే 2 మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా డే 3 చూసుకుంటే 7 కోట్ల వరకు షేర్ అయితే టచ్ చేయడం కన్ఫర్మ్ కాగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ చూసుకున్నట్లయితే అన్ని వెర్షన్లో కలుపుకొని 15 కోట్ల వరకు గ్రాస్ ను హరిహర వీరమల చిత్రం డే 3 అందుకోబోతుంది. ఈ రోజున 1,00,000 వరకు టికెట్స్ తెగాయని తెలుస్తుంది. 3 రోజులు చూసుకుంటే 100 కోట్ల వరకు గ్రాస్ టచ్ చేస్తుంది హరిహర వీరమల చిత్రం. 220 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో హరిహర వీరమల చిత్రాన్ని బరిలోకి దించారు. 3 రోజులు చూసుకుంటే 100 కోట్ల వరకు గ్రాస్ ను ఇన్ని ట్రోల్స్ మధ్య కూడా అందుకోవడం అంటే పవర్ స్టార్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ట్రిమ్ చేశాక సినిమా మరీ ఘోరంగా అయితే లేదని, ఇప్పుడు పర్వాలేదు అనిపించే విధంగా ఉందని, తప్పకుండా ఈజీగా చూసే విధంగా ఉందని చెబుతున్నారు ఆడియన్స్ అయితే. నిర్మాతని అనవసరంగా నష్టాల పాలు చేయవద్దని, ఈ సినిమా బానే ఉందని చూస్తున్న పబ్లిక్ అయితే చెబుతుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయితే మాత్రం తప్పకుండా భారీగా రికవరీ జరిగే ఛాన్స్ అయితే డే 4 ఎంతైనా ఉందని చెప్పాలి. 3 రోజులు పర్వాలేదు అనిపించే విధంగా రికవరీ చేసుకుంది హరిహర వీరమల చిత్రం. డే 4 కూడా ఇంతకు మించి గ్రోత్ చూపిస్తే తప్పకుండా సేఫ్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి బాక్స్ ఆఫీస్ లాంగ్ రన్ లో ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసి తప్పకుండా తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.